ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో సంధ్యారాయణ కవరి గృహంలో ఇటు రీతిగా చేరి ప్రభువా మీ నామమును స్తుతించి ఘనపరిచి మహిమపరిచేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు దయగల తండ్రి. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యంలో ఉన్న వారిని కూడా మీరు త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. దయగల తండ్రి, ఈ కూడికంతటికి మీరే నాయకత్వం వహించండి. ఆరంభము నుంచి అంతవరకు మీరు మహిమ పొందుతూరమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుతూరమని ప్రార్థిస్తున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుందాం. సమయంలో పాట పాడుకుందాం. సమయంలో సియోని గీతాల్లో నుంచి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 200 పాట పాడుకుందాం. పాట సంఖ్య 200. పాత పుస్తకంలో 198. పాట సంఖ్య 200. పాత పుస్తకంలో 198. ఇంకా పాత అయితే 760. రండి ఇజ్రాయేల్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. విసల్ మ్రోగింది ఉదయం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళల
ఎందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నిన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నమ్మకముండవు నా రక్షణ శృంగము నీవే మా సమర్థుండవు నా రక్షణ శృంగము నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదన్ ఎందరూ నిన్ను చూచినో వారికి వెలుగు కలిగినా ఎందరూ నిన్ను చూచినో వారికి వెలుగు కలిగిన్ ప్రభువాని వెలుగొందితున్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొందితున్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదన్ భయమును పరాద్రోలి అభయమునిచ్చితివి భయమును పరాద్రోలి అభయమునిచ్చితివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా
ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. ఆ కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరత జీవింతును. నా జీవంపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికేమో ప్రభు. ఏనాది నా ప్రార్థన, మహిమానికేమో ప్రభు. ఏనాది నా ప్రార్థన. నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా. నిన్ను కొనియాడేదన్. మరొక పాట. మూడు 345 పాత పుస్తకంలో 342. మూడు 345 పాత పుస్తకంలో 342. ఇంకా పాతదైతే 297. యేసు ప్రభువేగాక వస్తువులో. ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు. వసుధలో రక్షకుడే లేడు. సార్వత్రికమున సర్వజగమున సార్వత్రికమున సర్వజగమున వెదకిన గాని వేసాని నను వెదకిన గాని వేసాని నను యేసు ప్రభువేగాక
వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. బైబిలు చూపెను జీవా మార్గము, బైబిలు చూపెను జీవా మార్గము, భూమిలోనే చెట కనుగొనలేము, భూమిలోనే చెట కనుగొనలేము. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. కులములు స్వార్థుల కల్పనగాని, కులములు స్వార్థుల కల్పనగాని, పరలోకమిడిన పద్ధతి కాదు, పరలోకమిడిన పద్ధతి కాదు. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. తిరిగెదవేళ పొరపాటులలో, తిరిగెదవేళ పొరపాటులలో, త్వరపడి సత్యము చేరుము నేడే, త్వరపడి సత్యము చేరుము నేడే. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసుకునేను నీ వాసము కాగా, యేసుకునేను నీ వాసము కాగా, సుస్థిరమాయెను నా రక్షణ, సుస్థిరమాయెను నా రక్షణ. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. జీవితమనియడు నావా, మానవ జీవిత మనియడు నావా, పాపభరితమై మునిగెడు వేళ, పాపభరితమై మునిగెడు వేళ. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. సాయం కృషులు సహస్రములు, సాయం కృషులు సహస్రములు, చేసినాను దోషము పోదు, చేసినాను దోషము పోదు. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. యేసులో గాక మోక్షము లేదు, యేసులో గాక మోక్షము లేదు. మరువకు మనస కరుణామయుని, మరువకు మనస కరుణామయుని. యేసు ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. గ్రంథ వాగ్దానములు. బైబిల్ ఎత్తి గ్రంథ వాగ్దానములని నావి పాట పాడుకుందాం.
గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. సమయంలో చేరి వచ్చిన మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మార్చి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము కలిగిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల తండ్రి, సంధ్యారాయణక్క వారి గృహంలో ఇటు రీతిగా చేరి మీ నామములో స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరిచేటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు. పాటల ద్వారా మహిమ పొందారు. స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మీ వైపు చూస్తున్నాం. దయగల తండ్రి, చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. వాగ్దానములు ఇచ్చి వాటిని నెరవేర్చే దేవుడవు గనక మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాం. దయగల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతో అక్కరతో దీనులముగా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీ సన్నిధిలో సాగిలి పెడుతుండగా సహాయం చేయండి. చేరి వచ్చిన మా అందరితో మీ దివ్యమైన, మీ యొక్క ప్రశస్తమైన, ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలతో దేవా మమ్మల్ని ఆదరించి మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే నిత్య జీవ మాటలు కలిగినటువంటి దేవుడు, జీవాహారము నేనే అని సెలవిచ్చిన దేవుడు. దయగల తండ్రి, కృపగల దేవా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి మీ మాటలు ఈ స్థలంలో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను సంపూర్ణంగా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా సిద్ధపరచు. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి ఈ భాగము మనందరికి కూడా తెలిసినటువంటి భాగం.
ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి ఈ భాగాన్ని చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము చదివినటువంటి భాగాన్ని చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క జననము గురించి మరి గొర్రెల కాపరులకు చెప్పబడుతూ వచ్చింది. ఈ సమాచారము, ఈ యొక్క సువర్తమానము ప్రపంచ దేశంలో మొట్టమొదటిగా ఎవరికి ప్రచురింపబడుతూ వచ్చింది? సువార్త అంటే గొర్రెల కాపరులకు ప్రకటించబడుతూ వచ్చింది. ఆ సమయంలో ఒక దూత వారి యొద్దకు వచ్చింది. వారి యొద్దకు వచ్చినప్పుడు వారికి జరిగినటువంటి సంఘటన ఏంటంటే 9వ వచనంలో చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కాబట్టి ఈ లోకంలో ప్రతి సందర్భంలో మనకేమొస్తుంది? భయం అనేది వస్తుంది కదా. కొన్నిసార్లు మరి మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని బట్టి మనమందరం కూడా భయపడేటువంటి వారమే కదా. కొంతమందికి వస్తువులు చూస్తే భయం, కొంతమందికి జంతువులు చూస్తే భయం కదా, కొంతమందికి ఇంకా రకరకాలటువంటివి అనేకమైన భయాలతో మానవుడు నింపబడుతూ వచ్చాడు. మరి ఈ స్థలంలో కూడా దేవదూత వారి చుట్టూ ప్రకాశించింది. దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. ఈ సమయంలో దూత అంటుంది, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి భయపడవద్దు. అంటే మరి ఈ లోకంలో మనము ఎన్నో సంఘటనలకు భయపడతా ఉంటాం కదా. చూడండి, కొంతమంది సిస్టర్స్ బల్లికి భయపడతారు. దేనికి భయపడతారమ్మా? చిన్న బల్లికి భయపడతారు, కానీ 5.5 అడుగులున్న బ్రదర్కి మాత్రం భయపడరు కదా. చిన్న బల్లికి భయపడతారు, కానీ 5.5 అడుగులు 6 అడుగులున్న సహోదరునికి మాత్రం భయపడరు. అట్లా ఒకరి భయం ఒకరికి ఉంటాయన్నమాట. కొంతమంది బొద్దికని చూస్తే భయపడతారు, ఇంకా ఎన్నో రకరకాలటువంటి భయాలు ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట చూస్తే వీరికి దేవుని యొక్క మహిమ, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. ఈ సందర్భంలో దూత ఏం చెప్తుందంటే భయపడకుడి అని చెప్తుంది. కాబట్టి క్రిస్మస్ సందేశాన్ని మనం చూసినట్లయితే భయపడకుడి, ఎందుకంటే ప్రజలందరూ కూడా భయముతో ఉన్నారు. కారణం ఏంటంటే పాప భయం కదా. ఆరంభంలో మనం చూస్తే ఏదైనా తోటలో ఆదాము పాపం చేస్తూ వచ్చినప్పుడు ఆదాము అవ్వలు ఏం చేస్తూ వచ్చారంటే వారు భయపడి ఏం చేసినారంట? దాక్కున్నారంట. ఎక్కడ దాక్కున్నారు? వారు చెట్టు చాటున దాక్కున్నారు. కారణం ఏంటంటే పాప భయం కదా, లేకపోతే మరణ భయం. దేవుని వాక్యం రాయబడింది, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న భయం ఏంటయ్యా అంటే మరణ భయం వెంటాడుతుంది కదా, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. అయితే ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ పాప లేకపోతే ఈ పాపముల వలన వచ్చేటువంటి మరణ భయము నుంచి ఆయన తప్పించటానికి లోకానికి వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుతూ వచ్చింది. యేసు అనగా రక్షకుడు, పాపముల నుంచి విడిపించేవాడు, పాపపు యొక్క భయము నుంచి విడిపించేటువంటి వాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి భయముతో నీవు ఉన్నావు? పాప భయం నిన్ను వెంటాడుతుందా? ఈ పాపాన్ని బట్టి వచ్చేటువంటి మరణ భయం నిన్ను వెంటాడుతుందా? అయితే యేసు ప్రభు ఈ మరణ భయమును విడిపించటానికి, మరణ భయము నుంచి తప్పించటానికి లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆ యొక్క కాపరులతో దేవదూత చెప్తుంది భయపడకుడి అని. కాబట్టి యేసు ప్రభును నమ్ముకున్నట వలన, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా అనేక భయముల నుంచి మనము
విడిపించబడేటువంటి వారము, మనలను తప్పిస్తా ఉన్నాడు. అందుకొరికే యేసు ప్రభు మన నిమిత్తమై భూలోకములో జన్మించినాడు. అంత మాత్రమే కాదు, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, తన యొక్క రక్తాన్ని చిందించాడు, తన యొక్క రక్తాన్ని మరి ధారబోస్తూ వచ్చాడు మన కొరకు. కారణం ఏంటంటే మరణ భయము నుంచి విడిపించుట కొరకు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి భయముతో ఉన్నా, ఈ పాపపు యొక్క మరణ భయముతో నీవు ఉన్నట్లయితే యేసు ప్రభు యొద్దకు వస్తే ఆ మరణ భయము నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు. అందుకొరకు ఆయన మరణించినాడు, రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. నువ్వు ఎవరైనా సరే, యేసు ప్రభు నా పాపాలు క్షమించు, ఈ మరణ భయము నుంచి నన్ను విడిపించు, ఈ పాపపు యొక్క భయము నుంచి నన్ను విడిపించు, చిన్న ప్రార్థన చేస్తే నిన్ను విడిపించటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో వారు మరణ భయముతో అంధకారంలో చీకటిలో ఉండి వారు దేవునికి మొరపెట్టారు. వారి మొర దేవుని యొద్దకు చేరిందని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి నువ్వు ఈ దినాన ఎటువంటి భయముతో ఉన్నా, ఎటువంటి భారముతో ఉన్నా, నీవు ఈ రాత్రి కాలం చేసేటువంటి ప్రార్థన ప్రభు యొద్దకు వెళ్తుంది, నీ మొర ప్రభు యొద్దకు చేరుతుంది. ఇశ్రాయేలు పెట్టినటువంటి మొర ఆయన యొద్దకు వెళ్ళింది. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వారి యందు లక్ష్యం ఉంచాడు, వారి మీద దృష్టి ఉంచాడు. వారిని ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వం, ఎందుకంటే వారు ఫరో యొక్క బానిసత్వంలో వారు భయపడుతూ జీవిస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ అర్థం కానటువంటి సతమతమవుతున్నటువంటి సమయంలో వారు దేవునికి మొరపెట్టారు. వారు భూలోకములో వారు చేసినటువంటి ప్రార్థన పరలోకంలో వినబడతా వచ్చింది. కాబట్టి నీవు కూడా పాపం అనేటువంటి బంధకాలతో, ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో, ఫరో యొక్క బంధకాల్లో నీవు ఉంటే ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థనను చేసినట్లయితే, ప్రభువా ఈ యొక్క మరణ భయము నుంచి నన్ను కూడా విడిపించు అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీ మరణ భయము నుంచి విడిపిస్తాడు. అందుకే ఈ దినాన క్రైస్తవులముగా, ప్రభువును నమ్ముకున్నటువంటి వారముగా మనకున్నటువంటి ధైర్యం ఏమిటంటే, మనము ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఎక్కడుంటామా? ప్రభుతో ఉంటామనేటువంటి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం కదా. మనకేమి కష్టాలు లేవని కాదు, లేకపోతే మనకేమి సమస్యలు లేవని కాదు, మనకెన్నో సమస్యలు, కష్టాలు ఉన్నాయి. అయితే ఈ లోకాన్ని విడిచిపెడితే దేవునితో ఉంటామనేటువంటి ఒక ధైర్యముతో మనం ఈ లోకములో జీవించగలుగుతూ వస్తుంటున్నాం. అయితే దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 43 1-2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించువాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించింది ఆయనే. దేవుని యొక్క స్వరూపములోనికి నిన్ను సృజించుకున్నాడు. మన పోలిక చొప్పున, ఏమన్నాడు? మన స్వరూపములో మన పోలిక చొప్పున ఒక నరుని మనము సృజిస్తాం, తయారు చేసుకుందామని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎవరి స్వరూపము, మనల్ని ఎవరు సృజించినారంటే ఆయనే మనల్ని సృజించినాడు. తర్వాత అంటున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన మనల్ని నిర్మించాడు. ఎక్కడ? తల్లి గర్భములో మనము పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఏం చేసినాడు? నిర్మించినాడంట. ఒక్కసారి మన యొక్క శరీరాన్ని చూసుకుంటే కనుక, మరి మన యొక్క సృష్టి లేకపోతే మన యొక్క జననము చూసినప్పుడు మనం ఎంత ఆశ్చర్యపడాలి. 9 మాసాలు తల్లి గర్భములో ఆ పిండము ఎలా తయారవుతుంది, ఎలా బిడ్డగా తయారవుతుంది? ఒకసారి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే, తల్లి గర్భములో
మనల్ని నిర్మించింది ఆయనే, మనకు రూపునిచ్చింది ఆయనే. కాబట్టి ఒక బిడ్డ నవమాసాలు తల్లి యొక్క గర్భములో అవయవాలన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి కదా. ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, తల ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి, చేతులు కాళ్ళు, మన అవయవములో మనిషిలో ఉన్నటువంటి ప్రతి అవయవం అక్కడ చక్కగా దేవుడు ఏం చేస్తున్నాడు, అమరుస్తూ వచ్చాడు. ఎంత ఆశ్చర్యం అండి. దావీదు అన్నాడు, నన్ను కలగజేసిన విధానము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును రెండు కలుగుతున్నాయంట. ఎప్పుడన్నా భయపడ్డావా? ఎప్పుడన్నా నిన్ను నువ్వు ఆలోచన చేసావా? దేవుడు నన్ను ఎలా సృజించాడు, నన్ను ఎలా నిర్మించాడు? నిజంగా మనము మన నిర్మాణాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మనకేమొస్తుంది? ఆశ్చర్యం కలుగుతుందంట. నిజమే కదా. ఇంత అద్భుతము. మన మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా దేవుడు ఎంత శక్తిని ఇచ్చినాడు. చూడండి, ఉదాహరణకు కన్నును మనం చూస్తే చూడండి, సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడు? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మరి మన కన్ను ఏం చూస్తుంది? సూర్యుని చూడగలుగుతుంది. స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు, అవి ఎక్కడ ఉన్నాయి? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కానీ మన కన్ను ఏం చేస్తుంది? చూడగలుగుతుంది. చూసారా? అదొక్కటే మీరు ఆలోచన చేయండి. ఎన్నో కోట్ల లేకపోతే ఎన్నో వేల కిలోమీటర్లలో ఉన్నటువంటి వస్తువులను మనము చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతం అసలు. అట్లాగా మన అవయవంలో ప్రతి అవయవాన్ని చూసినా దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో సృష్టిస్తూ వచ్చాడు. అని అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు యెహోవా, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచింపబడిన జనాంగముగా చేస్తూ వచ్చాడు. ఆయన రక్తము ద్వారా మనము విమోచింపబడుతూ వచ్చాం. ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తములో మన పాపములు ఒప్పుకొనడం ద్వారా పాపము నుంచి మనము విమోచింపబడినటువంటి జనాంగం. అటువంటి వారితో ప్రభు ఏం చెప్తున్నాడు? భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడవద్దు. ఎందుకు భయపడతావు? నేను నిర్మించిన వాడిని నేనే, నిన్ను సృజించిన వాడను నేనే, నిన్ను నిర్మించింది నేనే, నిన్ను సృజించినది నేనే. ఒక సమయంలో ఒక ఆయన మంచి కాస్ట్లీ కారు వేసుకొని వెళ్తున్నాడంట. ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఆ కారు రిపేర్ వచ్చిందనమాట. అది మన దేశం కారు కాదు, ఎక్కడో తయారు చేయబడింది. మన దేశంలో తయారు చేయాలంటే చాలా కష్టం, అందరూ దాన్ని రిపేర్ చేయలేరు. అటువంటి సమయంలో ఒక ఆయన మార్గ మధ్యంలో వెళ్తూ ఈయన ఆ కారు ఆగిపోయినాడు, ఎవరు తయారు చేయలేకపోతున్నారు. ఆ మనుషుడు వెళ్ళి నేను తయారు చేస్తా అని చెప్పి ఆ కారును మంచిగా రిపేర్ చేసి స్టార్ట్ చేసి ఇచ్చాడంట. ఈయనకు ఆశ్చర్యం అనిపించింది. చాలామందిని అడిగాను, ఎవరు దీన్ని రిపేర్ చేయలేదు, నువ్వు ఎలా రిపేర్ చేయగలుగుతూ వచ్చినావంటే ఆయన అన్నాడు, ఈ కారు తయారు చేసింది నేనే, ఈ కారు తయారు చేసింది నేనే, కాబట్టి ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి కూడా నాకే సామర్థ్యత ఉంది. కాబట్టి మనల్ని నిర్మించిన వాడైనే కాబట్టి ఇప్పుడు మనకు కూడా ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయడానికి ఆయనే ముందుకు వస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఈ లోకయాత్రలో విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ఎన్నో భయాలు మన చుట్టూ ఆవరించి ఉంటాయి. అయితే ఇటువంటి సమయంలో ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, 2వ వచనంలో అంటున్నాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చచాలు. ఇక్కడ 3 రకాలైనటువంటి శ్రమలు, 3 రకాలైనటువంటి భయాలు మనకున్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మొదటిది ఏంటంట, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. కొన్నిసార్లు ఏమొస్తాయి మన మీదికి? జలములు వస్తాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా, తుఫాన్లు వస్తూ ఉంటాయి. మొన్నే ఒక తుఫాన్ వచ్చింది కదా, ఏంటది? మొంతా తుఫాన్ కదా.
ఇంకా ఎన్నెన్నో తుఫాన్లు మన జీవితంలో ఎరుగుదుము కదా. వీటన్నింటిలో ఎవరు మనకు సహాయం చేస్తూ ఉన్నారంటే దేవుడే. కాబట్టి జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నిజంగా దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఎప్పుడో ఏమైపోయేవాళ్ళం చెప్పండి? ఏమైపోయేవారము? మునిగిపోయేవారం, జలాల్లో కొట్టుకొని పోయేవాళ్ళం కదా. నోవాహు కాలంలో జరిగింది. అక్కడ జలప్రళయం వచ్చినప్పుడు ఏమైపోయింది? ప్రజలందరూ కొట్టుకొని పోయినారంట, సర్వనాశనం అయిపోయింది. ఒక నోవాహు యొక్క కుటుంబం మాత్రమే తప్పించబడతా వచ్చింది. మిగతా వారందరూ కూడా ఏమైనారు? ఆ జలములో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు విడిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం, 29వ వచనం. హెబ్రీ పత్రిక 11:29, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు, సైలెంట్లో పెట్టండి అమ్మా, ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. చూసారా, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసినారంట? విశ్వాసమును బట్టి. ఏముంది వారి దగ్గర? విశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టి ఏం చేసినారు వారు? పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఎక్కడ నడిచారమ్మా? సముద్రములో నడిచారంట కదా. కీర్తనలో ఒక మాట ఉంది, ఏమని రాయబడిందంటే సముద్రములలో మార్గము కలుగజేయవాడు ఆయన. సముద్రంలో ఏం ఏర్పాటు చేసినట్టు? ఆయన మార్గం తయారు చేసినాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సముద్ర మార్గంలో ఎన్నో షిప్పులు వెళ్తూ ఉంటాయి. ఒక దేశం నుంచి మరొక దేశానికి ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఒక్కొక్క సమయంలో 2-3 నెలలు కూడా పడుతుంది. 2-3 నెలలు కూడా పడుతుంది. సముద్రం అంటే మామూలుగా నదుల మాదిరి ఉండదు, ఏదో ఒక 5-10 నిమిషాల్లో అవతలకి వెళ్ళిపోవచ్చు అని. కొన్ని వందల, కొన్ని వేల కిలోమీటర్లతో ఈ సముద్రం అనేది నింపబడుతూ వచ్చింది నీటితో. అందుకే నీటి శాతం ఎంత ఉందంట భూమి మీద? 70 అనుకోండి. భూశాతం ఎంత ఉంది? 30% ఉంది. చూసారా, సముద్రాలు ఎక్కువ ఉన్నాయా, భూమి ఎక్కువ ఉందా? సముద్రం ఎక్కువ ఉంది. కాబట్టి సముద్రంలో మనకు తెలియదు ఎటు పోవాలని. ఎప్పుడైనా సముద్రం బీచ్ దగ్గరికి వెళ్ళి మనము చూస్తే ఆకాశము సముద్రము కలిసినట్టు కనపడుతుంటాయి మనకు. అంటే సముద్రము వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది, దానికి అంతు లేదు. మరి సముద్రంలో ఎట్లా ఆ డైరెక్షన్ ఎలా కనుక్కున్నారు? కాబట్టి ఆ సముద్ర మార్గంలో కూడా ఏముంటుంది? ఇలాగే వెళ్ళాలి అని ఉంటుంది. ఇప్పుడు మనం బస్సు రోడ్ ఎలా వెళ్తామో సముద్రంలో కూడా ఈ మార్గంలో వెళ్తేనే మనము గమ్యాన్ని చేరుకుంటాం. టైటానిక్ షిప్ గురించి తెలుసు చాలామందికి, అది చాలా శక్తివంతమైంది. టైటానిక్ షిప్ ఆయన తయారు చేసిన ఆయన అన్నాడంట, ఎంత పెద్ద గాలి తుఫాన్ వచ్చినా ఈ షిప్పు మునిగిపోదని గర్వంగా చెప్పినాడంట. అది బయలుదేరిన కొన్ని రోజులకి ఏమైందంటే ఒక పెద్ద మంచు కొండకి ఢీకొని అందరూ చనిపోయినారు, ఒక వ్యక్తి మాత్రం మిగిలాడు. అంటే ఏంది అది? మానవుడు ఏమంటున్నాడు? ఈ షిప్ని ఎంత పెద్ద అలలు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా షిప్ మునిగిపోదన్నాడు. అంటే దేవుని యొక్క డైరెక్షన్లో కాదు ఆయన నడిచింది, తన సొంత మార్గంలో వెళ్ళాడు. ఆ మంచు కొండకెళ్ళి ఢీ కొట్టింది, ఆ షిప్ మాత్రము మునిగిపోయింది. కాబట్టి ఏదైనా కానీ ఏంటంటే సముద్రంలో కూడా ఏముంటుంది? ఒక డైరెక్షన్ ఉంటుంది, ఒక మార్గం, ఒక మ్యాప్ ఉంటుంది. ఆ రూట్నే మనము ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29లో విశ్వాసమును బట్టి వారు ఏం చేసినారంట? పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయినారంట. కాబట్టి మన జీవితాల్లో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం చూస్తాం కదా, వారు ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరిన తర్వాత మరి ఫరో ఏమో చెప్పాడు వెళ్ళిపోండి అన్నాడు. మరలా ఏం చేసినాడు? ఫరో వారిని తరుముతూ వచ్చినాడు కదా. వెనకాల ఫరో సైన్యం ఉంది, వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది.
ఇప్పుడు వారి విశ్వాసానికి ఏంటది? పరీక్ష. మన జీవితంలో కూడా మన విశ్వాసము ఎంత ఉందో ప్రభు కొన్నిసార్లు పరీక్షించాలని చూస్తూ ఉంటాడు. మనం ప్రభు మీద ఆధారపడతామా లేదా అన్నట్లుగా ప్రభు చేస్తూ ఉంటాడు. మనకున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తూ ఉంటాడు. మనకున్న ఆధారాలన్నీ తీసివేస్తాడు. మనం దేని మీద అయితే ఆధారపడుతున్నామో వాటన్నిటిని ప్రభు ఏం చేస్తాడు? తీసివేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వెనకాల ఫరో సైన్యము తరుముతా ఉంది, వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఎటు పోవాలా? ఎటు వెళ్ళాలా పరిస్థితి? ముందు చూస్తే గొయ్యి ఉంది, వెనకాల చూస్తే నొయ్యి ఉంది. ఎటు పోయినా కష్టమే, ఎటు పోయినా వారి ప్రాణాలకు హాని కలుగుతుంది. పోనీ సముద్రంలో దిగి ఈదుదామా అంటే సముద్రంలో ఈత కొట్టగలమా? కొట్టలేము. పోనీ ఫరో సైన్యంతో ఏమన్నా పోరాడదామంటే ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, తర్వాత వారి యొద్ద గుర్రములు రథములు ఏమీ లేవు. ఎట్లా పోరాడాలి? ఇప్పుడు వారి పరిస్థితి ఎట్లుందంటే వారు మధ్యలో నిలబడిపోయినారు. వారి విశ్వాసానికి దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష పెట్టాడు. ఇప్పుడు మోసే దగ్గరికి వచ్చారు, సనిగారు. మోసే చెప్పాడు, ప్రభు యొద్దకు వెళ్ళాడు, ఆయన ప్రార్థన చేస్తాడయ్యా, ఇటువంటి స్థితిలో నేనేం చేయాలా? ప్రభు చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్రను తీసి సముద్రం మీద కొట్టమన్నాడు. అన్నట్లుగానే కొట్టాడు. కొట్టితే ఏమని జరిగింది చూడండి. అక్కడ 16వ వచనం చదువుదాం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని మీద పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. చూసారా? సముద్రం మధ్యలో కర్రతో కొట్టినప్పుడు ఆ సముద్రం ఏమవుతుందంట? పాయలుగా చేయబడుతుంది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. అన్నట్లుగానే మోసే ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రం మీద కొట్టినప్పుడు ఆ సముద్రం ఏమైంది? 2 పాయలుగా అయింది. అంత మాత్రమే కాదు, నీళ్ళు ఎట్లా ఉన్నాయంట? కుడికి ఎడమకు గోడవలే ఉన్నాయంట. 29వ వచనం. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. మరలా నీళ్లు ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాకుండా ఎలా ఉందంట? గోడగట్టినట్టుగా ఉందంట కదా. దేవుని వాక్యంలో ఉంది కదా, సముద్రములకు ఆయన ఏం కలుగజేసినాడంట? హద్దులు నియమించినాడంట. సముద్రం అక్కడికే ఉండాలి, దాన్ని దాటి రాకూడదు. చూడండి, 70% ఉన్నటువంటి సముద్రాలు, 30% ఉన్నటువంటి భూభాగం చూడండి. సముద్రం ఒక్కసారి హద్దు మీరి బయటకు వస్తే ఏమవుతుంది? ఒక మీటరు 10 మీటర్లు ముందుకు జరిగితేనే పెద్ద పెద్ద తుఫాన్లు, పెద్ద పెద్ద సైక్లోన్ వస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి సముద్రం అంతా విహారయాత్రకు వచ్చాయనుకొని భూమి మీదకి ఏమైంది? ఒక మానవుడు మిగులుతాడా? ఎవరు మిగలరు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే వాటికి సరిహద్దులు నియమిస్తూ వచ్చాడు. అవి అక్కడే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ సముద్రం మధ్యలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే వాటిని గోడవలే కుడివైపున ఎడమ వైపున 2 ప్రక్కల వాటిని ఉంచుతూ వచ్చాడంట. ఇశ్రాయేలీయులు చక్కగా వారు ఆ మధ్యలో నుంచి ఆరిన నేలలో నుంచి వెళ్ళిపోయినారు. అయితే ఐగుప్తీయులు చూడండి, ఎబ్రీ పత్రిక 11:29, ఐగుప్తులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. ఏమైపోయారంట? వారు మునిగిపోయారంట. కాబట్టి మనము నదులలో బడి వెళ్ళినప్పుడు ఆయన మనకేం చేస్తాడు? తోడై ఉంటాడు. చూసారా? కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే జలములు అనుమతిస్తాడు. సముద్రం, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు మనకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అయితే వీటన్నింటిలో మనం ఏం చేయాలి? విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. ఒకవేళ ఈ 2025 సంవత్సరం అంతా నీకు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు నీ దగ్గరికి వచ్చినాయేమో, అయితే ప్రభువు మనకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్న కారణాన్ని బట్టి జలములు మన మీదికి రాలేదు. చూడండి ఆ మాట మరొకసారి. ఆ మాట యెషయా గ్రంథం 43:2 వచనం. నీవు జలముల లోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు కొన్ని పరిస్థితులు
అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షింపబడిన తర్వాత వారు కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రము లాంటి జలములు వారి మధ్యకు వచ్చినాయి. అయితే దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా జలములలో బడి వెళ్తున్నావా? అయితే ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం ఆయన తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. ఇంతవరకు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చాడు. ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఎంతవరకు తోడుంటాడంట? ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టినని ప్రభు చెప్తున్నాడు. భార్య భర్తని విడిచిపెట్టొచ్చు, భర్త భార్యను విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టొచ్చు, పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, నీతో కూడా ఉంటా. ఆ జలములలో నీతో కలిసి నేను నడుస్తాను. ఆ కష్టాల్లో, సమస్యల్లో, శ్రమల్లో నీతో పాటు నేను నడుస్తా ఉన్నాను. నీకు తోడయున్నాను. అవి నీ దరికి రాకుండా నేను చేస్తానని చెప్తున్నాడు. అయితే ఐగుప్తీయులు కూడా అలాగూ చేయాలని వెళ్ళారంట. కానీ వారు ఏమైపోయినారంట? మునిగిపోయారు. కాబట్టి వారికి ఏం లేదంటే విశ్వాసం లేదు. వారి యొద్ద విశ్వాసం లేదు. వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కాదు. లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభును వారి హృదయంలో చేర్చుకున్నటువంటి వారు కాదు. కాబట్టి రాత్రికాల సమయంలో మొదటి విషయము, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి ఆయన మనకు తోడై ఉండేటువంటి దేవుడు. మనలను జలముల మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు కదా. ఎన్నో సందర్భంలో ఆయన సముద్రంలో వెళ్తున్నప్పుడు, సముద్రంలో ఎన్నో సందర్భాల్లో తుఫాన్లు వచ్చినాయి, గాలులు వచ్చినాయి, అలల చేత కొట్టబడ్డారు. కానీ శిష్యులను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలే. వాటిని గద్దించాడు. వాటిని మరి నిమ్మలపరిచేటట్లుగా ప్రభు చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా జలములలో బడి వెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? వాటన్నింటినీ నిమ్మలపరుస్తున్నాడు. మన మీదికి రాకుండా మనం ఎరుగుదాము. యోనా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన కూడా నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన తర్షీష్కు పారిపోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు? సముద్రంలో పోతున్నాడు కదా. ఆ యొక్క ఓడలో వెళ్తా ఉన్నాడు. ఆ ఓడ మధ్య భాగంలో మరి అలలు వచ్చినాయి, ఆ తుఫాను రేగింది. అందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోనా మాత్రం చక్కగా పట్టనట్టుగా ఉన్నాడు. ఎంత హాయిగా నిద్ర వస్తుందో కదా. దేవునికి అవిధేయత చూపించి మళ్ళీ ఏమొచ్చింది? ఆయనకు నిద్ర వచ్చిందంట. చూసారా? ఆయన అట్లే సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. వారు వారి దేవతలకు మొక్కారు, ఎవరు సాయం చేయలే. యోనా దగ్గరికి వెళ్ళి, అయ్యా పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి, మేమందరం దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, నీ దేవుని నువ్వు ప్రార్థన చేయి, సాయం చేస్తాడేమో. ఒక్కసారి ఆయన అనుకున్నాడు, నన్ను బట్టే ఈ సముద్రంలో తుఫాను వచ్చింది. సరే చీటీ వేసారంట. అందరు చీట్లు వేసుకుంటే అది ఎవరి మీదకి వచ్చింది? యోనా పేరు మీదకి వచ్చింది. ఇప్పుడు యోనా ఏం చేయాలయ్యా నిన్ను చెప్పు అంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఎప్పుడైతే యోనాను తీసి ఎత్తి సముద్రంలో పడేశారో సముద్రం అంతా నిమ్మలమైంది. దేవుడు విడిచిపెట్టాడా యోనాని? అంతకంటే ముందుగానే దేవుడు ఒక ప్రణాళికతో ఏం చేశాడు? ఆ యోనాను మృంగటానికి ఒక పెద్ద చేపను సిద్ధపరిచినాడు దేవుడు. సిద్ధపరిచి ఆ సముద్రంలో ఎత్తి పడేసేలోపు యోనా అనుకున్నాడు, ఇదే నాకు చివరి దినం అనుకున్నాడేమో. బహుశా ఇంకా నేను బ్రతకను అనుకున్నాడేమో. బహుశా మనం కూడా అనుకునేడొచ్చు, ఈ 2025 నాకు చివరి సంవత్సరం, ఇంకా బ్రతుకుతానా లేదా, ఏమైపోతాను. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఎంత నమ్మకమైన దేవుడు అంటే, ఈ 2025 కూడా మన జీవితంలో కొనసాగిస్తూ ఉన్నాడు. నా బ్రతికి ఇంతేనేమో, ఇంకా నేను అంతేనేమో, నా జీవితం అయిపోయిందేమో అనుకున్న వారి సహితము కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మరొక సంవత్సరమును పొడిగిస్తూ వచ్చాడు. బహుశా యోనా అనుకున్నాడేమో, నాకు ఇదే చివరి దినం అనుకున్నాడేమో. చక్కగా ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగేసింది. మింగివేసి చక్కగా ఎన్ని రోజులు పెట్టుకుని తన కడుపులో
3 దినాలు ఉంచుకుందంట. ప్రభు అన్నాడు, ఈ 3 రోజులు ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు. ఒకవేళ తిన్నావా వాటితో పాటు యోనా కూడా జీర్ణమైపోతాడు, డైజెషన్ అయిపోతాడు. కాబట్టి నువ్వు ఎట్లాగైనా యోనాను బ్రతికించాలా, కాబట్టి నువ్వు ఈ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా అని చెప్పినాడు. ఎవరికి? చేపకి చెప్పాడు. దేవుని ఆజ్ఞను అది పాటించింది. ఏమి తినాలా, ఏమి త్రాగాల, బహుశా గుటక కూడా మింగలేదేమో. గుటికేసినా ఏదో ఒకటి జీర్ణమైపోతుందేమని చెప్పి అలాగ ఉండిపోయింది. యోనా ఇప్పుడు 3వ రోజు దేవుని ఆ యొక్క చేప కడుపులో నుండి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తీసుకొచ్చి ఆ యొక్క చేపకు చెప్పాడు, 3వ రోజున నువ్వు సముద్రం బయటకు వచ్చి కక్కు. ఒకవేళ సముద్రంలో వేస్తే, సముద్రంలో కక్కితే ఈయనన్న మునిగిపోతాడు, లేకపోతే వేరే చేపలు ఏమైనా వచ్చి అవైనా తినేస్తాయి, తిమింగలమైన మింగేస్తుంది, ఏదో ఒక హాని జరుగుతుంది. అందుకే ప్రభు ఆయనను సముద్రంలో విడిచిపెట్లా. కొంతమంది అంటారు కదా, అరే నన్ను నట్టేట్లో ముంచావు కదరా అంటారు. అట్లా ముంచలే ప్రభు ఆయన్ని, విడిచిపెట్లా, ఆయనను మోసం చేయలే. ఆయనతో ఉన్నాడు చక్కగా. ఆ చేప కడుపులో కూడా యోనాతో పాటు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ సముద్రం బయటికి వచ్చి ఆ చేప కక్కేంత వరకు కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన నడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. ప్రియుడా, ఈ రాత్రికాలం గమనించు, నీ విశ్వాస జీవితంలో దేవుడు ఎంతగా సహాయం చేస్తూ ఉన్నాడు. యోనాను దేవుడు విడిచిపెట్లా. ఆ సముద్రంలో ఎటుపోతే ఏముందిలే, పోతే పోయింది అనుకోలేదు దేవుడు. కానీ ఆయన విషయమై ఒక పట్టింపు కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా సముద్రం లాంటి పరిస్థితులు ఈ 2025లో నీకు వచ్చి ఉండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు జలములలో పడి వెళ్తున్నప్పుడు నీతో ఉన్నాను అన్నాడు. 2వ విషయాన్ని చూడండి, యెషయా గ్రంథం 43:2 నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవంట. నదులకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. యెహోషువ గ్రంథం 4:22 యెహోషువ గ్రంథం 4:22 యెహోషువ గ్రంథం 4:22 అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి కదా. ఇప్పుడు వారు రెండవది, వారు కనాను దేశంలో ప్రవేశించాలంటే రెండవది ఏం చేయాలి? వారు యోర్దాను దాటాలి. ఈ యోర్దానును కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఆరిన నేల వలె చేస్తున్నాడంట. ఎంత అద్భుతమైన దేవుడు అండి కదా. నదిలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు కదా. నదులు కూడా మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భంలో. ఒక సందర్భంలో మరి ఒక సేవకుని 2 పిల్లలు వాళ్ళు ఏం చేశారంటే నదికి వెళ్ళి ఈత ఆడడానికి వెళ్ళారంట. 2 ఒక్క రోజులో చనిపోయినారు, ఒక్క స్పాట్లో. 2 మగపిల్లలు చాలా చేతికి వచ్చారు యవనస్తులు. ఏమైపోయింది? నదులు ఏమైపోయినాయి? వారిని ముంచేసినాయి. చూసారా? కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నదులలో బలి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు. కొన్నిసార్లు నదులు కూడా పొర్లుతూ ఉంటాయి కదమ్మా. పొర్లవా నదులు? పొర్లుతూ ఉంటాయి కదా. మనం చూసాం కదా విజయవాడలో ఏమైంది? నదులన్నీ కూడా పొరలిపోయినాయి. వారి కొరకు మనము విస్తారంగా ప్రార్థనలు చేశాం కదా. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశాం. ప్రతి ప్రార్థనలో కూడా విజయవాడ ప్రజల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఏంటంటే కృష్ణా నది ఏమైంది? పొర్లి పారింది కదా. ఆ పట్టణం అంతా కూడా ముంచివేసింది. ఎంతమంది సహాయం చేస్తూ వచ్చారు, ఎంతమంది ఆహారం పంచుతూ వచ్చారు, ఎంతమంది ఆర్థికంగా అన్ని విషయాల్లో ఆదుకుంటూ వచ్చారు కదా. ముఖ్యంగా దేవుని సేవకులు, దేవుని ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే వారికి తోచింది వారు ఆహారం పొట్లాలు, ఇంకా నిత్య అవసరతలు ఇవన్నీ కూడా పంచిపెడుతూ వచ్చారు. కాబట్టి నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొరలి పారవు అన్నాడు. 3వ విషయాన్ని చూస్తే నదులలో పడి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ కనాను దేశానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలి. మరి యోర్దాను దాటే సమయంలో వరద ఎక్కువైతే ఏమైంది పరిస్థితి? ఇశ్రాయేల్ ప్రజలు కూడా మునిగిపోతారు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ యోర్దాను నదిని ఏం చేస్తున్నాడంట?
ఆరిపోయేటట్లు చేస్తూ వచ్చాడంట. యోర్దాను నది ఆరిపోయేటట్లు చేశాడు. అప్పుడు మీరు ఇశ్రాయేలులో ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. కాబట్టి ఈ 2025 కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? దాటింపజేస్తూ వచ్చాడు. ఈ 2025 సంవత్సరము కూడా దేవుడు మన జీవితంలో ముగించటానికి, 2025 దాటి వెళ్ళిపోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ యోర్దాను లాంటి పరిస్థితులు కూడా నీ జీవితంలో ఉన్నట్లయితే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు వైపు చూస్తే ఆయన యోర్దాను నదిని కూడా ఆరిపోయేటట్లుగా చేస్తాడు. మూడో విషయాన్ని చూస్తే, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అగ్ని మధ్యలో నడిచినప్పుడు అంట మనం ఏమైపోమంట? కాలిపోమంట. జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కొన్నిసార్లు అగ్ని లాంటి శ్రమలు. ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే పరీక్షకు సాదృశ్యంగా ఉంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం త్వరగా. 1 పేతురు పత్రిక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోవుచున్న సువర్ణం. సువర్ణం అంటే బంగారం. యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను శోధింపబడిన తర్వాత సువర్ణముగా మార్చబడుతూ వచ్చానని. కాబట్టి ఈ యొక్క సువర్ణం ఏమవుతుంది? ఈ బంగారం ఏమవుతుందంటే నశించిపోతుందంట. ఎట్లా నశించిపోతుంది? ఎలా నశించిపోతుంది? చూడండి, బంగారు కొన్న 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఏమవుతుంది? బంగారం ఏమైంది? పాతబడిపోద్ది కదా. దాని చుట్టూ ఏమొస్తుంది? మట్టి పేరుకొని పోయింటా ఉంటుంది. మళ్ళీ మనం ఏమనుకుంటాం? ఈ బంగారాన్ని మళ్ళీ శుద్ధి చేయాలనుకుంటాం. ఎవరి దగ్గర తీసుకెళ్తాం? కంసాలి దగ్గర తీసుకెళ్తాం. అయ్యా, ఈ బంగారు మరలా నాకు శుద్ధి చేయాలంటే ఆయన ఏం చేస్తాడు? చక్కగా కాలుస్తూ ఉంటాడు, మరగబెడతాడు. కాల్చి 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 కాల్చే కొద్ది బంగారం ఏమవుతుంది తెలుసా? ఇంకా మెరుగు వస్తుంది. కొంతమంది అట్లాగే మోసాలు కూడా చేస్తుంటారు కదా. మెరుగు పెడతాం ఇంట్లో పడి తిరుగుతూ ఉంటారు. ఏదన్నా చిన్న మరపాటు మీద ఉన్నామంటే ఏమైంది? మన బంగారు మొత్తం తీసుకెళ్ళిపోతాడు. అట్లా మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ బంగారం అనేది ఎంతగా అగ్నిలో అది పుటము వేయబడుతూ ఉందో, అగ్నిలో ఎంతగా కాల్చబడుతూ ఉందో, శ్రేష్టమైన బంగారు బయటికి వస్తూ ఉంటుంది. ఈ మలినము వ్యర్థమైనదంతా కూడా ఏమైపోతుందంట? కాలిపోతూ ఉంది. అదే ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. కాబట్టి సువర్ణం అంట ఏమవుతుంది? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. అగ్నిలో ఎంతగా కాలిస్తే అంతగా శుద్ధి చేయబడుతున్నది. కాబట్టి మన విశ్వాసం అనేది కూడా ఏం చేయాలంట? అగ్ని చేత పరీక్షింపబడాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎన్ని పరీక్షలు కదా, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఒకదాని వెంట ఒకటి ఎన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి. అదే ఇక్కడ మనం చూస్తున్నాము. చూడండి, ఇంకేమంటున్నాడు? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మన విశ్వాసం ఎలా ఉండాలంట? శోధనల చేత పరీక్షకు నిలిచింది. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ కష్ట పరిస్థితుల్లో, ఈ పరీక్షల్లో మనం ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. కాలిపోకూడదు. ఎలా ఉండాలంట? ప్రభు చెప్తున్నాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కొన్ని వస్తువులు కాల్చబడతాయంట. ఏంటవి? కర్ర, గడ్డి, కోయకాలు ఏమవుతాయి?
అవి కాల్చబడతాయి, అవి పరీక్ష సమయంలో కాలిపోతాయి. మనము కూడా ఈ వస్తువుల వలె మన విశ్వాసం ఉంటే మన విశ్వాసం కూడా ఏమవుతుంది? కాల్చివేయబడుతుంది, బూడిద చేయబడుతుంది. దానివలన ఎటువంటి ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పేతురు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, ఏమంటున్నాడంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఎలాగైతే సువర్ణము శుద్ధపరచబడతా వచ్చినప్పుడు అగ్ని చేత ఎలాగైతే అది పరీక్షింపబడుతుందో, మన విశ్వాసం కూడా ఏం చేయాలంట? శోధనల చేత, శ్రమల చేత పరీక్షింపబడినదై దాని కొరకు నిలబడాలంట మనం. చూసారా ఎంత గొప్ప సంగతి పేతురు ద్వారా దేవుడు రాస్తూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కదా. మనం ఈ లోకంలో ఎంతగా శ్రమ పడతాం ప్రభు కొరకు, ఎన్ని కష్టాలు అనుభవిస్తామో ఈ లోకంలో ప్రభు కొరకు. ఈ లోకంలో మనం ఎంతగా ప్రభు కొరకు మనం మన యొక్క జీవితాన్ని వెచ్చిస్తామో దానికి ప్రతిఫలముగా దేవుడు ఏం చేస్తాడంట? మెప్పు తీసుకొస్తాడంట. మెప్పు మనం ఎరుగుదాం కదా. ఒక యజమానుడికి 3 దాసులు ఉన్నారు. ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకనికేమో 2 ఇచ్చాడు, ఇంకొకనికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడిని ఎలా మెచ్చుకున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నాకు నమ్మకంగా ఉన్నావు కనుక నేను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తా. ఎంత మెప్పు యజమానుని ద్వారా. 2వ మనిషిని పిలిచాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నాకు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. 2 తలాంతులు ఇచ్చినవాడు. 1 ఇచ్చిన వాడిని పిలిచినాడు, ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా. మెప్పు వచ్చిందా? లేదు, మెప్పు లేదు వానికి. ఎందుకంటే ఏ కష్టాలొద్దు, ఏ శ్రమలొద్దు కదా. ఆ ఇచ్చిన తలాంతుని ఏం చేసినాడు? ఆయన దాచిపెట్టాడు. ఈ 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు చేయాలంటే ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, చెమటోర్చాడు, తర్వాత ఎంత ప్రయాసపడ్డాడు దాన్ని సంపాదించుకోవటానికి. 2 ఇచ్చిన వాడు కూడా అంతే, సోమరిగా లేడు, కష్టపడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తన యజమానుని మెప్పు కొరకు ఏం చేసినాడంటే ఆ 2ను మరీ రెట్టింపు చేశాడు. 1 ఇచ్చినవాడు ఏం చేశాడు తెలుసా? వాడు భూమిలో పాతి పెట్టినాడు. ఈ శ్రమలు నాకెందుకు, ఈ శోధనలు నాకెందుకు, ఈ కష్టాలు నాకెందుకు, చక్కగా హ్యాపీగా భూమిలో పాతి పెట్టాం, చక్కగా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు దాంతో మనకు అవసరమా? ఆ తలాంతు తీసుకొని మళ్ళీ దాన్ని రెట్టింపు చేయాలంటే శ్రమ పడాలి, ఎంతోమందితో అవమానం పొందాలి, ఎంతోమంది మనల్ని హేళన చేస్తారు, ఎన్నో రకాలుగా హింసిస్తారు, బాధ పెడతారు, శోధిస్తారు. ఇవన్నీ మనకెందుకని చక్కగా దాచిపెట్టి యజమానుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. మెప్పు లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా? ఎందుకు మొదటి వాణ్ణి ఎందుకు మెచ్చుకున్నాడు, ఎందుకు ఘనపరిచాడు, ఎందుకు మహిమపరిచాడు అంటే 5ను 5 చేసినాడు. 2వ వాడు 2ను 2 చేశాడు. ఈడు 3వ వాడు 1ని ఏం చేయలేకపోయాడు, దాన్ని దాచిపెట్టాడు. అందుకే అవమానం పొందుతూ వచ్చాడు. కాబట్టి ఒక దినాన మన ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు మహిమ ఘనత ఎప్పుడు వస్తుందంటే మనము భూలోకంలో ప్రభు కొరకు ఏం చేయాలి? శ్రమ పడాలి, కష్టపడాలి, శోధింపబడాలి. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి. మన విశ్వాసం అగ్ని చేత పరీక్షింపబడాలి. ఈ అగ్ని నాకొద్దు, ఈ కష్టాలు నాకొద్దు, ఈ శోధనలు నాకొద్దు, ఈ శ్రమలు నాకొద్దు అంటే మెప్పు కూడా ఉండదు, మహిమ లేదు, ఘనత లేదు. మెప్పు రావాలంటే శ్రమ పడాలి, కష్టపడాలి, చెమటోర్చాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మా అతిశయము మీరే కదా, మా మహిమా కిరీటాలు మీరే కదా. ఎంత శ్రమపడ్డాడు దేవుని కొరకు, ఎంత ప్రయాసపడ్డాడు. కాబట్టి ఇక్కడ మన జీవితంలో ఈ అగ్ని దేనికి సాదృశ్యం చూపిస్తుందంటే
మన పరీక్షలు, లేకపోతే మనకు శోధనలు. చూడండి, కొన్ని కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్ ఉంటాయి. ఎందుకు వాళ్ళకు మంచి ర్యాంకులు వస్తాయి? ఎందుకు వాళ్ళకు మంచి ర్యాంకులు వస్తాయి? కష్టపడతారు. ఇంకా ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకు పరీక్షలు ఎక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళకి ఏమొస్తాయి? మంచి మంచి ర్యాంకులు వస్తాయి. డబ్బు కూడా అవుతుంది, అది కూడా ఒక శ్రమనే మనకు కదా. కాబట్టి ఎక్కువగా ఏముంటాయంటే పరీక్ష పరీక్ష పరీక్ష. వాళ్ళు లేచినప్పటి నుంచి ఏదో ఒక అసైన్మెంట్ అంటారు, పరీక్షలు అంటారు, ఏవేవో టాలెంట్ టెస్ట్లు అంటారు, ఏవేవో రాపిస్తూ ఉంటారు వారి దగ్గర. అందుకే వాళ్ళు ఎలా ఉంటారు? షైన్ అవుతూ ఉంటారు కదా. కొన్ని స్కూల్స్, కాలేజీలు ఉంటాయి, అవి ఎట్లుంటాయి? ఒక్క ర్యాంక్ రాదు వాళ్ళకి. ఎందుకు రాదు? ఎగ్జామ్స్లా వాళ్ళు ఎప్పుడైనా తినొచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా స్కూల్కి రావచ్చు, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ ఎగ్జామ్స్ లేదు, ఏం లేదు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అందుకే ఏమవుతుంది? వాళ్ళకి ర్యాంకులు లేవు. కాబట్టి ఎక్కడైతే పరీక్షలు ఎక్కువ ఉంటాయో అక్కడే రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. పరీక్ష లేకపోతే నో రిజల్ట్, దానికి మెప్పు లేదు, దానికి ప్రతిఫలం లేదు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా, ఎటువంటి శోధనలు లేకుండా, ఎటువంటి శ్రమలు లేకుండా ఈ లోకంలో జీవించినామనుకో, మనకు మెప్పు లేదు. మనకు దేవుని యొద్ద నుంచి మెప్పు రాదు. ఒకవేళ మనం అనుకుంటాం, నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయండి, షుగర్ ఉంది, బీపీ ఉంది, శరీరం సహకరించట్లేదు అని మనం అనుకుంటాం. ఇవన్నీ ఉండి కూడా దేవుని సన్నిధికి వచ్చామనుకో, అదొక మెప్పు. అందరిని పిలుస్తాడు, ఇదిగో పలాని సహోదరునికి షుగర్ ఉంది, బీపీ ఉంది, భూలోకంలో ఇన్ని పెట్టినా కూడా ఆయన మందిరాన్ని మానివేయలేదు, విడిచిపెట్టలేదు అని మన గురించి చెప్తాడు. మళ్ళీ ఒక అక్కను పిలుస్తాడు పెనియేలు సంఘంలో, పాపం మీ అక్క మందిరానికి రావాలంటే 2 చాట్ల కూర్చొని, అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని, మళ్ళీ కొద్దిసేపు చూసి, ఇటు చూసి, అటు చూసి వచ్చేది, కాబట్టి ఈమెకి ఈ బహుమానం అని చెప్తాడు. అట్లా ఒకరికి ఒకరు వారి యొక్క ప్రతిఫలాన్ని బట్టి, వారు పడిన కష్టాన్ని బట్టి, వారు పడిన శ్రమను బట్టి ప్రతిఫలం ఉంటుంది, మెప్పు ఉంటుంది. తర్వాత అంటున్నాడు, ఇదే పేతురు పత్రికలో చూడండి, 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంట? ఏం చేయకూడదమ్మా? ఆశ్చర్యపడద్దు కదా. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంట? ఆశ్చర్యపడకూడదంట. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి శ్రమల్లో మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రమపడుట, కీర్తనకారుడు చెప్తున్నా ఏమంటారు? శ్రమపడుట నాకు మేలాయను అంటారు. శ్రమపడుట మేలైందంట. కారణం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే, ప్రభు వచ్చినప్పుడు మెప్పు ఉంటుంది, తర్వాత ఘనత ఉంటుంది, మహిమ ఉంటుంది. అందుకే నేను శ్రమపడుట నాకు మేలే కానీ అది నష్టానికి కాదు. యోసేపు అంటున్నాడు, ఏమంటున్నాడు? అన్నలు తను యోసేపు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో చూసి వారు భయపడిపోయారు. ఒకవేళ మమ్మల్ని శిక్షిస్తాడేమో, మమ్మల్ని చంపేస్తాడేమో, మమ్మల్ని బ్రతకనివ్వడేమో అని. కానీ యోసేపు ఏం చెప్తున్నాడు? ఇది మేలు కొరకే దేవుడు నాకు చేసినాడు. ఒకవేళ మీరు ఆ దినాన నన్ను మరి ఐగుప్తులకి అమ్మకపోతే, నేను ఐగుప్తు దేశానికి రాకపోతే, ఈ ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉండకపోతే మీ యొక్క పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? మీరు అడుక్క తినాలా? మన భాషలో చెప్పాలంటే ఏం చేయాలా? దిక్కు లేదు వారికి. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు వారిని పోషిస్తారు? అందుకే
మీరు ఎన్ని శ్రమలు పెట్టినా అది దేవుడు నాకు మేలు కొరికే చేశాడు. మిమ్మల్ని పోషించడానికి, మీ కష్ట సమయంలో, మీ ఇబ్బందిలో నేను మిమ్మల్ని పోషించాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు మీ ద్వారా నన్ను ఐగుప్తుకి పంపించినాడు. ముందుగా నన్ను ఈ స్థలానికి రప్పించినాడు, పంపించాడు. కారణం ఏంటంటే నేను మిమ్మల్ని పోషించుట కొరకు. కాబట్టి మీరు చేసినటువంటి ఆ పనిని నేను ఇప్పుడు జ్ఞాపకము చేసుకుని, ఎందుకంటే అది దేవుడు ఒక మేలు కోసమే నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చి. ఎంత మంచి మాట కదండి, ఎంత మంచి మాట కదా. అదే మనం ఉంటే ఏమంటాం చెప్పండి? ఇప్పుడు దొరికాడు రేడు సరైన సమయము, అప్పుడు నన్ను బాధ పెడతాడా, నన్ను కష్టపెడతాడా, నన్ను ఇబ్బంది పెడతాడా? ఇప్పుడు నేను ప్రధానమంత్రి స్థానంలోన నేనేమైనా చేయగలను. అట్లా అనుకోలేదు, పగ తీర్చుకోలేదు యోసేపు. అంటున్నాడు దేవుడిది మన మంచి కోసమే. అందుకే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. అది ఏమి జరిగినా దేవుడు మన యొక్క మేలు కోసమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మంచి కోసమే అని మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనము ఎరుగుదుము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 3 చదవమ్మా. కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటి అయినను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండాను చూచిరి. ఏం చేశారంట? అధిపతులను, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు అందరూ కూడి వచ్చి ఆ మనుషుల్ని ఏం చేశారంట? పరీక్షించినారంట. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదంట. చూసారా? వారు అగ్ని మధ్యలో నడిచారు, కానీ అగ్ని ఏ హాని కూడా వారికి చేయలేదు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనతో ఉంటే అగ్ని కూడా మనల్ని ఏం చేయలేదంట? ఏ హాని కూడా చేయదంట. ఏ హాని కూడా చేయదు. కాబట్టి ప్రభు మన పక్షాన ఉంటాడు. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పటికీ దానిలో తప్పించుకునేటువంటి మార్గమును ఏర్పాటు చేస్తానంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఇంకా రక్తము కారణంతగా మీరు శ్రమ పడట్లేదు. కాబట్టి ఒకవేళ శోధింపబడినను ఆ శోధనలో తప్పించుకునేటువంటి మార్గము ఆయనే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం ఒకవేళ అగ్ని వంటి శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా వెళ్తున్నామా, అయితే ప్రభు ఏం చేస్తాడంట? అగ్ని మధ్యలో నడిచినను జ్వాలలు మిమ్మను కాల్చజాలు. షడ్రక్ మెషక్ అబేద్నగో వారు అగ్ని మధ్యలో నడిచారు, అగ్ని గుండంలో వారు నడిచారు, కానీ వారికి ఏ హాని కూడా కలగలేదంట. ఎక్కడ కూడా ఏ కోణాన్ని వారి శరీర భాగాలన్నీ కూడా పరీక్షించినారు, ఎక్కడ ఏ హాని జరగలేదు. ప్రభు చెప్తున్నాడు ఏ హాని నీకు రానివ్వనని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ నీవు అగ్ని మధ్యలో నడిచినప్పటికీ కూడా జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇటువంటి శ్రమల గుండా, ఒకవేళ అగ్ని వంటి మహాశ్రమల గుండా మనం వెళ్తా ఉన్నా ప్రభు చెప్తున్నాడు భయపడవద్దు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు కదా. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే మీద మీద వస్తాయి శోధనలు కదా. ఊపిరాడదు, మనకు ఏమాడదు, ఊపిరాడదు. ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు. ఒకటి బాగుందిలే అనుకుంటే మరొకటి వస్తుంది. ఈ పరిస్థితి బాగుందిలే అంటే మరొక పరిస్థితి. ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు, మనం పరీక్షింపబడేటువంటి మహాశ్రమలు. అయితే వీటన్నిటి గుండా మనం వెళ్ళిన జ్వాలలు మనల్ని ఏం చేయవంట? కాల్చజాలవంట. కాబట్టి ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలో ఈ శ్రమల గుండా, అగ్ని వంటి మహాశ్రమల గుండా నీవు వెళ్ళి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? జ్వాలలు నీ దగ్గరికి రాకుండా, అవి నిన్ను కాల్చకుండా,
ఏ హాని చేయకుండా దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. అందుకే ఓ ఇశ్రాయేలు, నిన్ను సృజించిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఓ యాకోబు, నిన్ను నిర్మించిన వాడిలాగా సెలవిస్తా ఉన్నాడు. నీవు భయపడవద్దు, నేను నిన్ను విమోచి ఉంచున్నాను. నీవు భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు శ్రమల్లో, కష్టాల్లో, జలములలో పడి వెళ్ళినా, నదుల మధ్యలో వెళ్ళినా, అగ్ని మధ్యలో నడిచినా ఆయన మనకు ఎటువంటి హాని చేయడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని విమోచించాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. నీవు జలముల మధ్య వెళ్తున్నావా? నీతో పాటు నేను కూడా జలముల మధ్య వస్తున్నా. నీవు నదుల గుండా వెళ్తున్నావా? అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావా? నేను కూడా నదులతో పాటు వస్తా. అగ్ని మధ్యలో వెళ్తున్నావా? అగ్నిలోకి కూడా నేను వస్తా ఉన్నా. మనం ఏ స్థలంలో ఉంటే ఆ స్థలానికి ప్రభు మనల్ని వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడను నేను. ఎంతవరకు అంట? ముదిమి అంటే ముసలి ప్రాయం వచ్చినా కూడా ఇంకా ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు కదా. మన పిల్లల్ని ఎంతవరకు ఎత్తుకుంటాం మనం? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత ఇంక ఎత్తుకోలేం. కానీ ప్రభు ఎంతవరకు ఎత్తుకుంటాడంట మనల్ని? ముదిమి వచ్చు వరకు, మన తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనివాడు నేనే, నా చంకన పెట్టుకొని నిన్ను ఎత్తుకుంటున్నానని చెప్తున్నాడు ప్రభు. అగ్ని మధ్యలో నడిచినప్పుడు మనల్ని ఎత్తుకుంటాడంట. ఇప్పుడు ఎవరి కాళ్ళు కాలుతాయి? ఎవరి కాలు కాలిపోతుంది? యేసు ప్రభు కాలు కాలుతుంది కదా. ముగ్గురిని అగ్ని గుండములో వేసినప్పుడు 4వ వ్యక్తి వారి చుట్టూ తిరుగుతూ ఉన్నాడంట, వారి చుట్టూ ఆవరించి ఉన్నాడంట. ఇప్పుడు మరి ఎవరికి ముందుగా అగ్ని తగులుతుంది? ఎవరైతే వారి చుట్టూ ఆవరించి ఉన్నారో వారికి ముందు తగులుతుంది. కాబట్టి దేవదూత వారి చుట్టూ వలయం వలె ఆవరించి ఉందంట. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తా ఉంది. కాబట్టి షడ్రక్, మేషక్, అబేద్నగో వారికి రావలసినటువంటి ఆ గాయములన్నీ ఎవరు పొందినారు? దేవుడు తీసుకున్నాడు, యేసు ప్రభు పొందాడు. కాబట్టి ఇప్పుడు మన గాయములు, మన కష్టాలు, మన సమస్యలన్నీ కూడా ముందు ఆయన తీసుకుంటున్నాడు. మన దగ్గరికి రావాలంటే ఆయనను దాటి మన దగ్గరికి రావాలి. కాబట్టి ఆ అగ్నిగుండములో పన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నగో ఎందుకు వారికి హాని జరగలేదు? ఎందుకు వారు కాలిపోలేదంటే, వారి కాలిపోవాలంటే మొదటగా దేవుడు కాలిపోవాలా. దేవుడు కాలిపోతే కానీ ఆయనను దాటి వీరి వద్దకు రాదు. కాబట్టి మనల్ని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే, మనం ఆయన యందు భయభక్తులు ఉంచడం ద్వారా మన చుట్టూ ఆయన దేవదూతను కావలి ఉండి రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మన చుట్టూ ఉన్నాడు, మన చుట్టూ వలయం వలె ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు అంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అన్నాడు. ఏమన్నాడమ్మా? అగ్ని ప్రాకారంగా ఉంటాడంట మన చుట్టూ కదా. ఒక అగ్నిని దహించుతుందా కదా? దహించలేదు. కాబట్టి మన దగ్గరికి రావాలంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ అగ్ని ప్రాకారాన్ని దాటుకొని రావాలి. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఒక ఆయనకు దేవుడు అంటే చాలా కోపం అంట. అందుకే ఆయన ఏం చేసేవాడంట, ఆయన దురాత్మల చేత నింపబడేవాడంట. వాటికి ఆజ్ఞాపించేవాడంట, అక్కడ పోయి ఇది చేయి, అది చేయండి చేసేదంట. ఒకసారి ఎక్కడో మీటింగులు జరుగుతూ ఉంటే మరి ఆ స్థలాన్ని ధ్వంసం చేయమని చెప్పాడంట. చెప్తే ఈ దురాత్మ వెళ్ళిందంట, అక్కడికి వెళ్ళి అక్కడ అడుగు పెట్టంగానే కాలిపోయిందంట. పరిగెత్తుకొచ్చి ఆయనకి చెప్పిందంట, అయ్యా నీవు చెప్పిన పని అన్నీ నేను చేశా, కానీ ఈ పని నేను చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నావు? వెళ్ళు అన్న. నేను వెళ్ళాలనిందంట. దానికంటే పెద్దదాన్ని పిలిచాడంట. మళ్ళీ అవి ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. పెద్దదాన్ని పంపించాడంట. అది వెళ్ళిందంట. అది వెళ్ళి
మళ్ళీ నీకు వచ్చిందంట, అయ్యా నేను మాత్రం వెళ్ళట్లే, ఏంది ఇన్ని ప్రయోగాలు చేసినా అవ్వట్లేదని దాన్ని అడిగాడంట. ఎందుకు చేయలేకపోతున్నావంటే ఆ స్థలంలో యేసుప్రభు యొక్క రక్తం ఉంది. ఆ రక్తం అంతా కూడా వారి చుట్టూ ఒక వలయం వలె, ఒక అగ్ని ప్రాకారం వలె ఉంది. ఆ అగ్నిని నేను దాటి వెళ్ళలేకపోతున్నా. ఆ అగ్నిని నేను దాటి వెళ్ళలేకపోతున్నా. అందుకే నేను వెనక్కి వస్తా ఉన్నా. అగ్ని అంటే భయం, దానికి అగ్ని అంటే భయం. అందుకే ప్రభు ఏం చేసిండు, మన చుట్టూ అగ్ని ప్రాకారాన్ని ఉంచుతూ వచ్చాడు. ఈ 2025 సంవత్సరం అంతా శత్రువు ముట్టకుండా, అపవాది చేతికి మన అంటకుండా ప్రభు ఏం చేసినట్టు మన చుట్టూ అగ్ని ప్రాకారము ఉంచుతూ వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి భయముతో నీవున్నా, ఎటువంటి భయముతో నీవున్నా యేసు ప్రభు యొద్దకు వస్తే నీ భయములన్నింటినీ కూడా తీసివేస్తాడు. జనములలో బడి వెళ్ళినా, నదులలో బడి వెళ్ళినా, అగ్ని మధ్యలో నడిచిన ఏ హాని కూడా జరగదు అన్న సంగతిని నువ్వు గుర్తించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సమయంలో ఒక ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఒక 2-3 నిమిషాల్లో కుటుంబం కోసము ప్రార్థన చేయండి. మరి సంధారణక్క వారి కుటుంబం కోసం, అలాగూ మదన్న, ప్రియాంకక్క వారి పిల్లల కోసము, అలాగే మరి భవానీ అక్క అన్న కోసం, వారి పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఒక ఇద్దరు క్లుప్తంగా ఒక 5-6 నిమిషాల్లో కుటుంబం కోసము ప్రార్థన చేయండి. ఒక బ్రదరు, ఒక సిస్టరు, దయచేసి త్వరగా ప్రారంభించండి. ప్రార్థన.
రోజు. ఆ రోజు కూడికి కలిగి ఉందాం అనుకున్నాం. ప్రతి సంవత్సరం ఆ రోజు కూడికి పెట్టించుకుంటున్నాం. అయితే మొన్న సెప్టెంబర్ 23న మా ప్రియాంక వాళ్ళ నాన్నగారికి బాగా తేడా చేసింది. ఆయన కోసం మీ అందరూ ప్రార్థన చేశారు. దేవుని కృప వలన ఆయనకి స్వస్థత, ఆరోగ్యం వచ్చింది. అయితే ఈయనైతే ఫస్ట్లో అయితే నమ్ముకోలేదు, కానీ తర్వాత ఆయన ఎప్పుడైతే ఆపరేషన్ జరిగి మంచంలో ఉన్నాడో అప్పుడు దేవుణ్ణి అంగీకరించి ప్రార్థన చేసుకునేవాడు. నన్నైతే నాకు రావట్లేదు కానీ నువ్వే ప్రార్థన చేయమనేవాడు. ప్రార్థన చేసాం. కానీ ఆయన చనిపోయినప్పుడు కూడా 5 సేవకుల ద్వారా సమాధి చేయబడింది. ప్రతి సంవత్సరం కూడికి కలిగి ఉంటున్నాం. ఒక్క సంవత్సరంలో కూడా కలిగి ఉండలేదు, కానీ ఒక సంవత్సరం మా అల్లుడికి కూడా తేడా చేసి చాలా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా సంఘము, దైవజనులు, విశ్వాసులు ప్రార్థనల ద్వారా వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారు. మా మధును, ప్రియాంక రక్షించబడ్డారు. వాళ్ళ పిల్లలు కూడా దేవునిలో ఉండారు. అందరిని బట్టి సంతోషం. కానీ మా కుమార్తె భవానీ, ప్రవీణ్, ధర్మ, కులదీప్ ఆ కుటుంబానికి రక్షణ లేదు. ఎందుకంటే విశ్వాసులు వచ్చినప్పటికీ ఈయనకి ఇష్టం లేక అన్యులని మా చుట్టాలకి, బంధువులకి ఆ పాపని ఇవ్వటం జరిగింది. అందుకని వాళ్ళకి రక్షణ లేదు. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. నా ఆహ్వానం మన్నించి మీరు వచ్చిన అందరికీ మీ స్తోత్రాలు, మీకు వందనాలు. మీరందరూ భోంచేసి వెళ్ళాలని కోరుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాత్రికాల సమయంలో దయగల ప్రభువా, మరి సంధారణక వారి గృహంలో ఇటు రీతిగా చేరి మీ నామమును ఘనపరిచి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు వందనాలు. పాటల ద్వారా, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి వందనాలు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన మా జీవితాల్లో దయగల తండ్రి, జనములో బడి వెళ్ళినప్పుడు, నదులలో వెళ్ళినప్పుడు, అగ్ని మధ్య నడిచినప్పుడు ఎటువంటి హాని జరిగించాలని మీరు సెలవిస్తూ వచ్చారు. ఇంతవరకు 2025 సంవత్సరం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చారు. ఎటువంటి హాని దరికి రాకుండా చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, మరి సంధ్యారాణక వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వారి కుటుంబంలో జరిగించిన గొప్ప కార్యాలను బట్టి కూడా స్తోత్రాలు. మదన్న, ప్రియాంకక్క వారికి ఇచ్చిన పిల్లలను బట్టి వందనాలు. దయగల తండ్రి, అలాగూ దయగల తండ్రి, కృపగల దేవ, మరి భవాని అక్క, మరి అన్న తండ్రి ప్రవీణ్ అన్న వారికి ఇచ్చిన పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. కుటుంబము దీవించి ఆశీర్వదించండి. భవాని అక్క వారి కుటుంబానికి కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ప్రియాంకక్క వాళ్ళ నాన్నగారి విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రేమావిందుని కూడా దీవెనకరంగా చేయండి. వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమీ